ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, బీజేపీ పట్టణాధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు, వైద్య అధికారులు, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ, ఆరోగ్య సిబ్బంది, మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మలేరియా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి మంగళగిరి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రాముఖ్యత మరి అందరికీ తెలిసిందే. ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నాము. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి మలేరియా సబ్ యూనిట్ మంగళగిరి మరియు నగరపాలక సంస్థ వైద్య ఆరోగ్య శాఖ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా యొక్క మలేరియా డిపార్ట్మెంట్ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నామండి. మరి అలాగే ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటామంటే దీన్ని ప్రీ మాన్సూన్ ప్రిపరేషన్ అంటారు. జనరల్గా వర్షాకాలం వచ్చేసరికి ముందుగానే వర్షాకాలంలో ప్రబల వ్యాధులన్నీ, ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల నుంచి ప్రజలను కాపాడుకోవటం కోసం ప్రభుత్వం వారు తీసుకునేటటువంటి చర్యలన్నీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారంలోకి తీసుకుని వెళ్ళి వాళ్ళని అప్రమత్తులను చేసి మరి ఈ దోమల ద్వారా వ్యాపించేటటువంటి జబ్బుల నుండి కాపాడుకోవటం కోసం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అన్ని దేశాల్లో, అలాగే మన దేశంలో కూడా నిర్వహించుకోవడం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం ఒక నేపథ్యం ఉంటుంది. ఈ సంవత్సరం ఉన్న నేపథ్యం ఏమిటంటే మలేరియాని అంతం చేయడానికి ఇది సరైన సమయము. దాన్ని ఇప్పుడు మనము ఖచ్చితంగా చేయాలి. తప్పనిసరిగా ఈ మలేరియాని అంతం చేయడానికి కృషి చేయాలి. ఇది ఈ సంవత్సరం ఇచ్చినటువంటి నేపథ్యము. ఈ నేపథ్యం తాలూకు విషయాన్ని సమగ్రంగా ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళి మరి అందరి యొక్క సంయుక్త కృషితోటి మలేరియా రహిత భారతదేశంగా, అలాగే మలేరియా రహిత ఆంధ్రప్రదేశ్, మలేరియా రహిత మంగళగిరి తాడేపల్లి నగర కార్పొరేషన్ సంస్థ యొక్క పరిధి మొత్తంలో కూడా మలేరియా జ్వరాలు, దోమల ద్వారా వ్యాపించే జ్వరాలు లేకుండా చేయటమే మా అందరి యొక్క సంయుక్త ముఖ్య ఉద్దేశము. మరి దీనికి సహకరిస్తున్నటువంటి వైద్యాధికారులు, అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ గారు, మరి స్థానిక ప్రజాప్రతినిధులు, మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మరి అందరూ తీసుకున్నటువంటి ఎన్నో సహాయ సహకారాలతో ప్రజాసేవ చేయటం మాకు సాధ్యమవుతుంది. అలాగే దీనికి సహకరిస్తున్న ప్రజలకు కూడా నమస్కరిస్తున్నామండి. మరి దీనికి ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రతిజ్ఞని వినిపిస్తున్నాము. మలేరియా నిర్మూలన ప్రతిజ్ఞ. మలేరియా రహిత సమాజం దిశగా ఇప్పుడు మనం సాధించగలం. ఇప్పుడు మనం తప్పక సాధించాలి. నేను, నా కుటుంబం, నా గ్రామం మరియు నా సమాజ ఆరోగ్యం కోసం ఈరోజు పూర్తి బాధ్యతతో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ఇంటి లోపల మరియు ఇంటి చుట్టుప్రక్కల పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండనివ్వను. దోమలు పెరగకుండా ప్రతివారం డ్రై డే పాటిస్తూ శుభ్రతను కాపాడుతాను. జ్వరం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్ష చేయించుకుంటాను. డాక్టర్ గారు సూచించిన మందుల కోర్సును ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపకుండా పూర్తిగా తీసుకుంటాను. దోమకాటు నుండి రక్షణ కోసం దోమతెరలు మరియు ఇతర నివారణ పద్ధతులను తప్పనిసరిగా ఉపయోగిస్తాను. నా కుటుంబ సభ్యులకు మరియు పొరుగు వారికి మలేరియా నివారణ మార్గాలపై అవగాహన కల్పిస్తాను. మలేరియా నివారణ నా చేతుల్లోనే ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యవంతమైన సమాజం కోసం నిరంతరం కృషి చేస్తాను. మనమంతా కలిసికట్టుగా ముందుకు వస్తే మలేరియాను పూర్తిగా నిర్మూలించగలమని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలండి. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఇవాళ ఆరోగ్య శాఖ
ఒక ర్యాలీ కార్యక్రమం చేపడుతున్నారు. ఇది మలేరియా అనేది మనందరికీ తెలుసు ఎంత ఇబ్బందికరమైన వ్యాధి. దీన్ని మనం ఖచ్చితంగా దీన్ని నివారించగలము. మన ఇంటి లోపల, ఇంటి పరిసర ప్రాంతాల్లో దీన్ని ఖచ్చితంగా మనం వాటర్ స్టాగ్నేషన్ లేకుండా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రతిరోజు, ప్రతి వారం కూడా మనకు డ్రై డే అని చెప్పేసి ఫాలో చేసి మన ఇంట్లో ఉన్న మట్టి నీళ్ళని అన్నింటిని కూడా మనం క్లీన్ చేసుకొని మొత్తం వెకేట్ చేసి డ్రై చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చుట్టుపక్కల జనరల్గా జరుగుతున్న పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే జనరల్గా ఈ మనము ప్లాస్టిక్ వర్షాలు కానీ ఇంకా వర్షాలంతా కూడా కాలువల్లో వేయడం వల్ల వాటర్ ఫ్లో ఉండకపోవచ్చు. అందువల్ల డ్రైన్ వాటర్ స్టాగ్నేట్ అయ్యి అక్కడ మస్కిటో బ్రీడింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని జాగ్రత్తగా చూసి మనకు డైలీ మనకు ఏదైతే వెహికల్స్ వస్తున్నాయో డోర్ గార్బేజ్ కలెక్షన్కి, ప్రతిరోజు ఇంటి చెత్త సేకరణకి వాటికి అందించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చుట్టుపక్కల కూడా ఎక్కడైనా ఎస్పెషల్లీ పెరిఫరల్ ఏరియాస్లో ఎక్కడైనా నీళ్లు నిలబడి ఉంటే నీళ్లు నిలబడకుండా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మా కార్పొరేషన్ కూడా దీనికి ఇప్పుడు ఈ సమ్మర్లో మొత్తం డిసిల్టేషన్ డ్రైన్స్ అన్నీ కూడా డిసిల్టేషన్ కార్యక్రమం దాదాపు 50-60 లక్షల రూపాయలతో మొత్తం కూడా డ్రైన్స్ కూడా డిసిల్టేషన్ కార్యక్రమం కంటిన్యూస్గా చేస్తున్నాము. మళ్ళీ స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసి వర్షాకాలం కంటే ముందు కూడా డ్రైన్స్ అన్ని డిసిల్టేషన్ కార్యక్రమం చేస్తాము. కాబట్టి అందరూ ప్రజలు సహకరిస్తే మనందరి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి అందరూ మన ఆరోగ్యం కోసం మన చుట్టుపక్కల పరిసరాలంతా కూడా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రజల ఆరోగ్యం కోసం ఏదైతే మలేరియా నివారణ కోసం మనమంతా ఏర్పాట్లు చేసుకుంటూ మలేరియా అనేది వాటర్ నిల్వ ఉండడం వలన ఆ దోమ ఉత్పత్తి అవుతుంది. ఆ దోమల మూలన మనిషికి కుడితే ఆ దోమల ద్వారా మనకి మలేరియా అనేది వస్తుందని చెప్పి మనందరికీ తెలుసు. ప్రతి వారం కూడా డ్రై డే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ నీరు నిల్వ ఉంచకుండా చేసుకుంటూ ఉంటే మలేరియా దోమ ఉత్పత్తి అవ్వదు. అలా చేసుకోవడానికి మనకి ఎండాకాలం బాగా సహకరిస్తుంది. కాబట్టి ఈ ఎండాకాలంలో నుంచే నివారణ చేసుకుంటే రేపు వాతావరణం వర్షాలు వచ్చేటప్పటికి అంతా క్లీన్గా ఉంటే ఎటువంటి వాటర్ నిల్వ ఉండకుండా చేసుకుంటే ఇలాంటి కార్యక్రమాలు మనం ఇప్పటి నుంచే మొదలు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మలేరియా నివారణ కోసం ముందు నుంచే మనం ఏర్పాట్లు చేసుకొని అవగాహన తెలుసుకొని ప్రజల ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి జ్వరం వచ్చిన వెంటనే ఏం జ్వరమో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మలేరియా జ్వరం అంటే నివారణ ఉంటుంది. కాబట్టి ఆ నివారణ కోసమైనా మనం టెస్ట్ చేయించుకోవాలి. ఏదో జ్వరం వచ్చిందిలే, జ్వరానికి మందు వాడదాంలే, ఏదో మందు వేసుకుందాంలే అనేది కాకుండా టెస్ట్ చేసుకొని వాడుకుంటే కరెక్ట్గా మందు పడితే ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం వారి ఆరోగ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం అంతా ముందు మన బాధ్యత ఏంటంటే మన చుట్టూ నీరు ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా చెత్త కూడా ఎక్కడ వేయకుండా చెత్తను కూడా ఎప్పటికప్పుడు డస్ట్బిన్లో వేసుకొని బయట మన మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇచ్చేసేస్తే కనుక మనకి ఎక్కువ దోమ నివారణ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమం మన బాధ్యత, మన ఆరోగ్యం. కాబట్టి ప్రజలే అవేర్నెస్ తెలుసుకొని ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మన గవర్నమెంట్ వారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ప్రత్యేకంగా మన బాధ్యత ఏంటో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనం దోమ నివారణకి ఎక్కువ దోహదపడాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మలేరియా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారములు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ర్యాలీ కండక్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా రానున్నది వర్షాకాలం కనుక మలేరియా ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది కనుక ప్రజల్లో మలేరియా పట్ల అవగాహన కలిగించడం, దాన్ని ఏ విధంగా ప్రబలకుండా అడ్డుకోగలం అనే విషయం గురించి తెలియజేయడం కోసం ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. మలేరియా అన్నది ముఖ్యంగా దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది కనుక మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దోమలు అభివృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోగలగాలి మనం. అలాగే మనల్ని మనం దోమల నుండి కాపాడుకోవడం కోసం కాళ్ళు చేతులు కవర్ అయ్యేంత విధంగా బట్టలు ధరించాలి. అలాగే ఇళ్లలో మస్కిటో నెట్స్ ఇంకా మస్కిటో రెపెల్లెంట్ క్రీమ్స్ వాడడం ముఖ్యం. దీనివల్ల మనల్ని మనం దోమల నుంచి కాపాడుకోగలుగుతాం, తద్వారా మలేరియా నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇది గవర్నమెంట్, హెల్త్ కేర్ వర్కర్స్ వీళ్ళొక్కరి వల్లే సాధ్యం కాదు. మీ అందరూ కూడా బాధ్యత వహించి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలేరియా నుంచి మీ అందరినీ మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే మలేరియా యొక్క ముఖ్య లక్షణాలు అధిక జ్వరం, చెమటలు పట్టడం, చలి, ఇంకా ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న వైద్యశాలను సందర్శించి రక్త పరీక్షలు చేయించుకొని తగిన మందులు వాడవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మలేరియా నివారణ కొరకు
ఎన్నో కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ ఈ మలేరియా నివారణ కోసం కృషి చేస్తున్నాయి. ఈ మలేరియా నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం మాత్రమే కాదు, మన ఇంట్లో మనం ఈ దోమ నిలబడకుండా ఉండటానికి ఈ చెత్తలు చాలా తక్కువగా ఉండే విధంగా, చెత్తలు ఎక్కువగా నిలబడుకోకుండా లేదా వాటర్లో ఎక్కువగా నిలబడుకోకుండా, వాటర్ నిలబడిన చోట ఈ నూనె లాంటిది కానీ ఏదైనా ఉంటుంది, దీనికి సంబంధించిన శానిటేషన్కి సంబంధించిన ఇవి ఉంటాయి కదా, దాన్ని స్ప్రే చేసుకోవడం మూలంగా దోమల నివారణ జరుగుతుంది. కాబట్టి ఈ దోమల నివారణ జరిగితే ఆటోమేటిక్గా మలేరియా నివారణ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముందు మనం అందరికీ కూడా ముఖ్యంగా మన దేహమే మనకి మొదటి మిత్రుడు. ఎందుకంటే మన దేహం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేసుకోగలుగుతాం. మన దేహాన్ని కాపాడుకోవడం కోసం, ఈ రోగాలు రాకుండా ఉండడం కోసం యోగా ఇలాంటివి కూడా చేసుకుంటూ ఎటువంటి రోగాలు లేకుండా గడపడానికి మనందరం మన వంతు ప్రయత్నంగా మనం కృషి చేయాలని కోరుకుంటున్నాను. పెనముప్పు, దోమలకు సెగ, డ్రై డే, మన చేతుల్లో మనందరి బాధ్యత. దోమ పుట్టరాదు. మన ఆరోగ్యం నెట్టుకట్టు, దోమపట్టు, నెట్టుకట్టు, వేపాకు పొగ, మలేరియా నిర్మూలన, నెట్టుకట్టు, వేపాకు పొగ, దోమకాటు. చెప్పండి.